హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బయటికి వెళ్తున్నామండి. బెంగళూరులో ఉంటాం మేము. నా పేరు అనిత. ఈ బెంగళూరులో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అండి. సండే వెళ్ళాము. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. అలాగే చెట్లు కూడా చాలా బాగుంటాయండి, పెద్ద పెద్దగా. ఇది వచ్చేసి మా బస్ స్టాండ్ అనమాట. ఇలా ఉంటుంది. ఈరోజు వెళ్ళబోయే టెంపుల్ మల్లేశ్వరంలో ఉందండి. ఏం టెంపుల్ అనుకుంటున్నారా? ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా ఫేమస్. అలాగే సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుందండి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మాటల్లోనే ఇదిగోండి వచ్చేసాము. మాకు దగ్గరగా 20 కిలోమీటర్స్ ఉంటుందండి. చాలా టైం పడుతుంది ఈ ట్రాఫిక్లో రావాలంటే. ఇదిగోండి ఈ టెంపుల్కి ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ కూడా ఇటు సైడ్ నుండి ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇస్కాన్ టెంపుల్ అనేది కృష్ణుడి గుడి అండి. చాలా బాగుంటుంది. లోపల వ్యూ కానీ అంతా అసలు ఆ బిల్డింగ్ ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇదిగోండి పార్కింగ్ ఇక్కడ చేస్తున్నాం అనమాట. బైక్లు కూడా చాలా ఉన్నాయండి. మనం బైక్ కానీ కార్ కానీ పార్క్ చేయాలంటే ఇక్కడ పార్కింగ్ బిల్ ఉంటుంది, 20 రూపీస్ అనమాట బైక్కి. ఈ విధంగా స్టార్ట్ అయిపోయి క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లగేజ్ కౌంటర్ అండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా మన దగ్గర లగేజ్ ఉంటే ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇటు సైడ్ నుండి జెంట్స్, అటు సైడ్ నుండి లేడీస్ వెళ్ళాలండి. ఫస్ట్ మనకు చెకింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా వచ్చేసామండి. ఇక్కడ చెప్పులకి వచ్చేసి మనము ఒక బ్యాగ్లో పెట్టాలంటే దీనికి కూడా ఒకటి తీసుకోవాలండి టికెట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన చెప్పులు అన్నీ ఈ పట్టల్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. దీనికి ఒక కార్డు ఇస్తారండి వచ్చేటప్పుడు మళ్ళీ మనం తీసుకోవడానికి. మా ఆశు అయితే బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా టెంపుల్స్కి రావాలనుకున్న మెట్రో కూడా మనకు పక్కనే ఉందండి. ఇలా చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి దర్శనానికి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. దర్శనానికి ఇటు సైడ్ నుండి వెళ్ళాలండి. రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. చూడండి, మీకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో కావాలంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉంటుందండి. చాలా బాగా చెట్లు కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా లోపలికి వెళ్తే వ్యూ అయితే సూపర్ ఉంటుంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నీట్నెస్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. ఆశు వచ్చేసి ఇలా దండం పెట్టుకుంటుంది అనమాట. టెంపుల్కి వెళ్ళామంటే ఫస్ట్ ఆమె ఉంటుంది. ఈ విధంగా అందరు ఫోటోలు వీడియోలు తీసుకునే పనిలో బిజీగా ఉన్నారండి. ఇలా స్టెప్స్ అయితే చాలానే ఉంటాయి. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కేసిన తర్వాత ఇదిగోండి టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉంటుంది లోపల నుంచి. బెంగళూరులో ఎవరైనా ఉంటే ఇస్కాన్ టెంపుల్ మాత్రం చూడటం మిస్ అవ్వకండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా టెంపుల్ అయితే లోపల ఉంటుందండి. ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కితే మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది. సాటర్డే సండే ఇలా టెంపుల్స్కి వస్తుంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా మబ్బు పట్టేసింది, బాగా వర్షం పడేలా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ టెంకాయలు కూడా అమ్ముతారండి. మనం టెంకాయలు, అరటికాయలు ఏవి కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి. నేను వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ శాతం వీడియో ఒప్పుకోరండి. చూశారు కదా, ఇక్కడ పూజారి గారు లేరు, అందుకని కొంచెం వీడియో తీశాను మీకోసం. స్వామిలో అలంకరణ చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఇస్కాన్ మెయిన్ టెంపుల్లోకి కృష్ణుడి గుడి ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. రష్ అయితే బాగానే ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడ ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి మేమైతే లైన్లోకి వెళ్ళిపోతున్నాము. మా పాప ఆశు నేను ఇదిగోండి ఇక్కడ నుండి చూస్తూ ఉన్నామన్నమాట. చిన్ని కృష్ణుడిది ఇచ్చారండి, హరే కృష్ణ అని చెప్పి. అది పట్టుకొని చూస్తూ ఉందనమాట. అది అయితే ఎంత జాగ్రత్తగా ఇంట్లోకి కూడా తెచ్చిందో. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ వీడియో ఎక్కువసేపు పర్మిషన్ ఇవ్వరండి. చూసారు కదా, ఇలా కొన్ని క్షణాలే పెట్టాను. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి లోపల పైన వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉందనేది ప్రతి స్టేజ్లో ఈ ఫొటోస్ అన్నీ పెట్టేశారండి. అలాగే ఇక్కడ భగవద్గీత కానీ అన్ని బుక్స్ అనేవి అమ్ముతుంటారండి.
చెప్తారు తీసుకోమని, మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. ఈసారి ఏంటో అలా కుదిరేసింది. నేను కూడా ఒక భగవద్గీత తీసుకున్నానండి. మనకు నచ్చితే ఏదన్నా చేయొచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఏ పనైనా చేయగలము. ఇదిగోండి భగవద్గీత గురించి ఇక్కడ చేంజ్ యువర్ లైఫ్ అని ఉంది. ఇదిగోండి ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది ఈయనే కట్టించారనమాట. వీడియోలో చూశారు కదా. అలాగే ఈ వీడియో ఇక్కడ జనమంతా చూశారు కదండి. కొంతసేపు అలా కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఒక 10 నిమిషాలు కూర్చొని ఇలా బయటకు వచ్చామండి. ఇక్కడ మనం కొనుక్కోవాలి కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ కానీ, మళ్ళీ భగవద్గీతలు కానీ అన్ని బుక్స్, ఫోటో ఫ్రేమ్స్ కృష్ణుడివి ఉంటాయండి. నాకైతే ఈ వీడియో చాలా నచ్చిందండి. ఇదిగోండి ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ప్రతి స్టేజ్లో ఎలా ఉంటారనేది ఇక్కడ బాగా చూపించారండి. ప్రతి స్టేజ్లో ఒక మనిషి ఎలా ఉంటారు, పుట్టిన దగ్గర నుండి చనిపోయిన దాకా, చనిపోయిన తర్వాత కూడా చూపించారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. కొంచెం కేక్ అలా పాప తినేసిన తర్వాత ఇదిగోండి టెంపుల్ వాళ్ళు ఇలా మనకు ప్రసాదం పెట్టారనమాట. చాలా బాగుంది. సగ్గుబియ్యంతో హల్వాలా చేశారండి. టేస్ట్ చాలా బాగుంది. దేవుడిది కదా ప్రసాదం, ఎంతైనా బాగుంటుంది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి. అన్నము, శనగలు, అలాగే ప్రసాదం, కొంచెం సాంబారు, మజ్జిగ కూడా వేస్తారండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హరే కృష్ణ.